హాయ్, నేను మీ డాక్టర్ సుజయ్, షైన్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్. ఇవాళ మనము వెన్నుపూస నడుము నొప్పి ఆపరేషన్ చేయించుకోవాలా లేదా? సరే, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి సయాటికా అంటాము. దీనికి ఎంఆర్ఐ చేయించుకుంటాం. ఎంఆర్ఐలు చూసి డిస్క్ ప్రాబ్లం ఉంది అంటాము. ఆ డిస్క్ ప్రాబ్లం సర్జరీ చేయించుకోవాలా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోయేది. డిస్క్ ఎంఆర్ఐలో ఎక్కువగా ఉంది అనగానే సర్జరీ పోవాల్సిన అవసరం లేదండి. ఎవరికైతే నడుము నొప్పి విపరీతంగా ఉండి మందులు వాడినా, ఫిజియోథెరపీ చేసుకున్నా, ఇంచుమించు 3 వారాల నుంచి 3 నెలల వరకు జరుగుతున్నా తగ్గకపోతేనే మనం ఆపరేషన్ అడ్వైజ్ చేయాలి. రెండోది ఏంటి అంటే కాలు బలహీనత. ఎలా అంటే, నాకు ఎడం పక్క ఉంది అనుకుందాం నడుము నొప్పి, ఈ కాలు శక్తి బాగుంది ఎత్తితే, ఈ కాలు ఎత్తాలంటే లేకుండా పోవడం అతి కష్టం మీద లేయడము. బొటన్ వేలు ఎత్తితే ఈ కాలు బాగా లేయడము, అదే ఈ కాలు చూసినట్లయితే బొటన్ వేలు కష్టంతో లేయడము, చిన్నగా లేయడము, నడుస్తున్నప్పుడు కాళ్ళల్లో చెప్పులు జారిపోతూ వెళ్ళిపోతుంటాయి, తెలిసి కానీ తెలియకుండా కానీ. ఇది కాకుండా యూరిన్కి, మోషన్కి కంట్రోల్ తప్పితే వాళ్ళు సత్వరంగా సర్జరీ చేయించుకోవడం మంచిదండి. ఎంఆర్ఐ ఉండగానే భయపడాల్సిన అవసరం లేదు. మందులతో మొదట చూసి, ఫిజియోథెరపీతో చూసి అవ్వకుంటే, నొప్పి ఎక్కువ అవుతుంటే, నొప్పి భరించలేకపోతే, కాళ్ళలో బలహీనం ఏర్పడుతుంటే, యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పితేనే సర్జరీ గురించి డిసైడ్ అవ్వండి. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటా.